నాగరాజ్ గారు, ఈ మొబైల్ అడిక్షన్ అనేది ఎంత డేంజర్? వన్స్ అడిక్ట్ అయిన తర్వాత మనం బయటకు రావడానికి ఎన్ని ఇబ్బందులు పడతామో అనేది ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ రూపంలో చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే అండి. ఇది మన బ్రెయిన్. ఇక్కడ ఉన్నదంతా సోషల్ మీడియాలో ఉండే కంటెంట్. ఓకే. ఇందులో ఫేస్బుక్ రీల్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అన్నీ ఉంటాయి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కానీ చూసే ప్రతి దానికి మనం ఈ విధంగా అట్రాక్ట్ అవుతున్నాం. చూసారా, మనం అట్రాక్ట్ అవుతున్నాము, ఇది ఒక ఎడిక్షన్ లా మారుతోంది అన్న విషయం కూడా మనకు తెలియదు. బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందండి. అక్కడ బ్రెయిన్ మనకి తెలియకుండానే డ్యామేజ్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంత షార్ప్ అండ్ థింగ్స్ మన బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఇది ఒకటేసారి మనం తీయాలి అన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇరిటేషన్ వస్తుంది, అగ్రెషన్ వస్తుంది, ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల స్క్రీన్ టైంని 0 చేయడం అనేది ఇంపాసిబుల్. అవి తీసేటప్పుడు కూడా వాళ్ళ బిహేవియర్ మారిపోతుందండి. డెఫినెట్గా మారుతుంది. ఆ అగ్రెషన్ చూపిస్తారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిహేవియర్ మనం వాళ్ళలో అబ్జర్వ్ చేస్తాం. మ్యాగ్నెట్కి ఎలా అయితే అట్రాక్ట్ చేసే గుణం ఉందో మన బ్రెయిన్కి కూడా చూసిన ప్రతి రీల్ని, ప్రతి షార్ట్ని అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది. దానికి మనం ఎడిక్ట్ అవుతున్నాము అని తెలియకుండానే ఈ విధంగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఈ బాల్ పిన్స్ అన్నీ ఏ విధంగా అయితే గుచ్చుకున్నాయో మన బ్రెయిన్ కూడా అలాగే ఈ రీల్స్, షార్ట్స్ అనేవి డ్యామేజ్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే పిల్లల ఫోకస్ యొక్క డైరెక్షన్ని షిఫ్ట్ చేయడం. ఎప్పుడైతే వాళ్ళ ఫోకస్ని షిఫ్ట్ చేస్తామో మనకు తెలియకుండానే మొబైల్ అడిక్షన్కి ఈ విధంగా దూరంగా ఉంటారు, డిటాచ్డ్గా ఉంటారు. ఓ ఫ్యాంటాస్టిక్ అండి. ఎలా అండి అంటే మీరు డైరెక్షన్, ఫోకస్ రెండు మార్చాలని చెప్పేసి అన్నారు కదా, అది ఎలా జరుగుతుంది పిల్లల్లో? ఈవెన్ పెద్దవాళ్ళకైనా అదే ఉంది. మొబైల్ అడిక్షన్ అనేది ఈ రేంజ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా థెరపీకి అయితే రావాలండి. దాంతోపాటు పేరెంటల్ కౌన్సిలింగ్ కూడా అవసరం. ఎందుకంటే ఈ షిఫ్టింగ్ అనేది వాళ్ళ యొక్క టాలెంట్స్ మీదకి, కొత్త పనులు నేర్చుకోవడం మీదకి షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ఉంది. సో థెరపీస్తో పాటు పేరెంటల్ గైడెన్స్ కూడా చాలా అవసరం. సో పేరెంట్స్ కౌన్సిలింగ్ అనేది రావాలి. ఎలా అండి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ఈ అంటే భారీ డ్యామేజ్ జరిగేటువంటి పరిస్థితులు మనం ఎక్కువ చూస్తున్నాం. పిల్లల్లో అయినా సరే, పెద్దవాళ్ళు అయినా సరే అలానే ఉంది. మేజర్ మనకు పిల్లలే కాబట్టి పిల్లలకి దీని నుంచి అంటే డీ అడిక్షన్ కోసం అని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ప్రాసెస్ ఏంటి? డెఫినెట్గా అవ్వచ్చు. మనం దీనికి సంబంధించి థెరపీస్ కూడా ఇస్తాము. ఈ మొబైల్ అడిక్షన్ అనేది 3 monthsలో కూడా మనం దీన్ని రెడ్యూస్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మన టీం వాళ్ళని గైడ్ చేస్తారు. ఓకే, అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ప్రసన్న గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, మీ పిల్లలు మొబైల్ అడిక్షన్లో ఉన్నారా, మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారా, డెఫినెట్గా మీరు ప్రసన్న గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్, వాట్సాప్ చేసినా సరే వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.